హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దివ్య హరిణ. ఈరోజు ఒక ఫుడ్ రెసిపీ, అదే ఓట్స్ దోశ. సో ఓట్స్తో దోశ ఎలా తయారు చేయాలో ఈరోజు చూసేద్దాం. ముందుగా ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలి. ఈ ఓట్స్ని మిక్సీలో బరకగా పౌడర్ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న ఓట్స్ పౌడర్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఆ తర్వాత ఒక కప్పు ఓట్స్కి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ, మరో హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు పెరుగులో సోడా పొడి కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఈ ఓట్స్ పౌడర్లో వేసుకొని కలుపుకోవాలి. సో ఇప్పుడు నార్మల్గా మనం దోశ పిండిని ఎలా చేసుకుంటామో అలా ఈ పిండిలో కొద్దిగా నీటిని చేరుస్తూ దోశ పిండిలాగా మనకు బబుల్స్ లాగా రాకుండా పిండిని మెత్తగా మొత్తం మిశ్రమం అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో ఉండలు మాదిరి రాకుండా చూసుకోవాలి. ఇలా ఈ పిండిని కలుపుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ ప్లేట్ మూసి పక్కకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ఈ ఓట్స్ దోశ పిండిలో తరిగి ఉంచుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే కరివేపాకు, అల్లం ముక్కల్ని వేసుకోవాలి. చివరిగా కాస్త జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఓట్స్ దోశ పిండి తయారైపోయినట్టే. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దాని మీద పెన్నం పెట్టి పెన్నాన్ని బాగా వేడి అవ్వనివ్వాలి. సో ఇప్పుడు నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అలా వేసేసుకోవాలి. సో నార్మల్ దోశలాగా పత్తులాగా పలుచగా రాదు, ఎందుకంటే ఇక్కడ ఆనియన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కాస్త మందంగా రావచ్చు. సో దానికి తగ్గట్టుగా మనం దోశని వేసుకోవాలి. సో కాస్త ఆయిల్ వేసి కాల్చుకోవాలి. ఇలా ఎర్రగా కాలిన తర్వాత దోశను రెండో వైపు కూడా తిప్పుకొని నూనె వేసుకొని కాల్చుకోవాలి. సో అంతేనండి, మనకు ఎంతో రుచికరమైన ఓట్స్ దోశ రెడీ. సో దీన్ని ఉట్టిగానైనా తినచ్చు, కొబ్బరి పచ్చడి, పల్లి పచ్చడి దేంతోనైనా తినచ్చు, చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందా? సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.